ఆ మీడియా సమావేశం ఏంటంటే కల్వకుర్తికి సంబంధించినటువంటి 57 సర్వే నెంబర్ గ్రామ పంచాయతీ స్థానాలు 5 ప్లాట్లు అన్యాక్రాంతంగా కాబోతా ఉన్నాయి. వాటిని కాపాడాలని మేము గౌరవ కలెక్టర్కు కమిషనర్ గారికి పత్రికాముఖంగా విన్నవించుకోవడం జరిగింది. ఆ రోజు మేము ఎవరము పార్టీ నాయకులం కానీ ఏ పార్టీ వ్యక్తుల పేర్లు కూడా తీసుకోలేదు. మేము ఓన్లీ అధికారుల దృష్టికి పత్రికాముఖంగా విన్నవించడం జరిగింది. దానికి పూర్వాపరం ఏంటంటే ఆగస్టు నెలల్లోనే ఆ ప్లాట్కి సంబంధించి మా గౌరవ మాజీ వైస్ చైర్మన్ షాయర్ చేయడం జరిగింది. తర్వాత ఇది 19/8/2025లో ఆ ప్లాట్లకు సంబంధించి నేను ఇట్లా పలానా సర్వే నెంబర్ ల్యాండ్కి సంబంధించి నేను పట్టదారును, నేను రాములు ఇంకా సుజాతలు వీళ్ళకు అమ్మడం జరిగింది. వాళ్ళు 2009లో నేను అందిన 2010లో లేఅవుట్ జరిగింది. ఆ లేఅవుట్ తర్వాత ఏదైతే గ్రామ పంచాయతీకి సంబంధించిన ప్లాట్లు రాములు అనే పట్టేదారు వారి కూతురు చేసిండు. దీని మీద మేము కంప్లైంట్ చేయడం జరిగింది. తర్వాత సబ్ రిజిస్ట్రార్ కలిసినాం 4 సార్లు. కమిషనర్కు ఒక వైస్ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ గా కంప్లైంట్ చేసిండు షాయర్. దాని మీద ఎటువంటి స్పందన అధికారుల నుంచి లేకపోతే మేము ఆ రోజు పత్రికా సోదరులను తీసుకుపోయి మేము అధికారులకు మీ ద్వారా విన్నవించడం జరిగింది. అయితే ఇందులో వారు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పెద్దలు దీని మీద రియాక్ట్ అయ్యి ప్రెస్ మీట్ పెట్టారు. మాకేందంటే గుమ్మడికాయల దొంగలు ఎవరంటే భుజాలు నడుపుకున్నట్టు పెట్టారు. మేము ఎవ్వరు కూడా పార్టీ పేరు చేయలేదు, వ్యక్తుల పేరు చేయలేదు. మేము కల్వకుర్తిలో జరుగుతున్న అక్రమాలను అన్యాక్రాంతం కాబోతున్న ప్లాట్లను మీరు రక్షించమని మేము కలెక్టర్కు కమిషనర్కు విన్నవించడం. దీనికి సంబంధించి వాళ్ళు ఒక 5-6 పాయింట్ల మీద ఇది ఏమో షాయర్ పెట్టిన అప్లికేషన్ 8th month. అయితే దీనికి సంబంధించి వాళ్ళు ప్రెస్ మీట్ పెట్టి ఒక 5-6 పాయింట్ల మీద మాట్లాడారు. అది ఇన్లేదా ముఖ్యంగా ఫస్ట్ పాయింట్ మాట్లాడితే ఈ ప్లాట్ల గురించి. కాబట్టి ఈ ప్లాట్లకు సంబంధించి మా వైస్ చైర్మన్ బ్రీఫ్గా అంటే మీకు పాయింట్ వైజ్ చెప్తాం. మేము వేరే సబ్జెక్టు డిబేట్ కాము, వాళ్ళు మాట్లాడిన సబ్జెక్ట్కే చెప్తాం. చాలా ఉంది మేము కూడా చెప్పాలంటే, ఎందుకంటే మీకు అంత టైం తీసుకోవడం కూడా భావ్యం కాదు. వాళ్ళు మాట్లాడిన అంశాల మేరంగా ఇక్కడ ఏంటంటే విమర్శలు ప్రతి విమర్శలు కాదు. అంశం ఏంది, అన్యాక్రాంతం కాబోతున్న ప్లాట్లను కాపాడడం అనేది మా ఆలోచన. నిజంగా వాళ్ళ ఆలోచన కూడా అదే ఉంటే మీరు అధికార పార్టీగా మేము ప్రతిపక్ష పార్టీగా ఇద్దరం కలిసి అన్యాక్రాంతం కాబోతున్న ప్లాట్లను కాపాడదాం. మాకేం విమర్శలు. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నట్టు అది వాళ్ళు ఆరోపించారు. టీఆర్ఎస్ ఈ ప్లాట్లలో ఇప్పుడు ఈ షార్కి సంబంధించిన 5 ప్లాట్ అంట కమిషనర్, చైర్మన్, మాజీ చైర్మన్, మాజీ వైస్ చైర్మన్ కూడా పంచుకున్నట్టు వాళ్ళు ఆరోపణ చేశారు. ఇందులో ఏంటంటే టెక్నికల్ పాయింట్ కానీ వాస్తవాలు కానీ మా షార్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాడు. నిజంగా ఏంటంటే మీరు ఇంకా అప్రిషియేట్ చేయాలి. టీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు ఆరోపించినట్టు టీఆర్ఎస్ పార్టీ నాయకుల కార్యకర్తల ఇన్వాల్వ్మెంట్ ఉంటే మేము టీఆర్ఎస్ పార్టీగా ఉండి వాళ్ళ మీద మేము చర్య తీసుకోమంటున్నాం. ఈయనే మా నిజాయితీ ఇక్కడనే ఉంది మాది. మేము ఏమంటున్నాం, మీరు ఆరోపించినట్టు టీఆర్ఎస్ నాయకుల ఇన్వాల్వ్మెంటే ఉంటే టీఆర్ఎస్ పార్టీ మా నాయకుల ఇన్వాల్వ్ ఉంటే చర్య తీసుకోమని అటువంటి మేము మా చిత్తశుద్ధి నిజాయితీ చేస్తున్నాం. మీరు అర్ధగంట ప్రెస్ మీట్ పెట్టి కూడా ఏ సెకండ్ ఒక్క మాట కూడా కమిషనర్ కానీ కలెక్టర్ కానీ ఈ 5 ప్లాట్లు మీరు గ్రామ పంచాయతీ మున్సిపాలిటీ స్వాధీనం చేసుకోమని ఒక్క మాట చెప్పాలి. మాకు ఇప్పుడు అనుమానం వస్తుంది. మాకు ఈరోజు లేటెస్ట్ గా తెలుస్తుంది అంటే అందులో ఇన్వాల్వ్మెంట్ అయిన వాళ్ళు ఎవరు వాళ్ళకి తెలుసు. ఇట్లా బ్లాక్ మెయిల్ వరకు మేము వాళ్ళ పేర్లు తీసుకోకుండా వాళ్ళు అంటే ఇటువంటి బ్లాక్ మెయిల్ చర్యలు పాల్పడేదానికి వాళ్ళు సిద్ధావస్తులు. అయితే ఇంకా ఇంతకుముందే మా ఒక సోదరుడు ఏం చెప్పిందంటే కల్వకుర్తిలో గ్రామ పంచాయతీ సంబంధించిన ప్లాట్లు అమ్మే పేటెంట్ హక్కు ఒక్కనికే ఉందంట. అరే నా ఒక్కనికే పేటెంట్ హక్కు ఉంది, వేరేవాడు ఎట్లా అమ్ముతాడు అనే బాధతోటి వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయాలి, ఎవడుండు లొంగ తీసుకోవాలని మొన్న సంబంధం లేకుండా మేము ఆరోపించకుండా ప్రెస్ మీట్ పెట్టి టీఆర్ఎస్ నాయకులు అని చెప్పింది. కాబట్టి ఇంట్లోనే మాకేమనిపిస్తుంది అంటే ఇంతవరకు మాకు అనుమానం లేకుండే ఇప్పుడు ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత మాకు నిజంగా అనుమానం వస్తుంది వాళ్ళ మీద, వాళ్ళ పాత్ర ఉందని. అల్టిమేట్ ఏంటంటే ఓన్లీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒక్కరిదే ఉంటే కాదు, వాళ్ళు ఆరోపించినట్టు ఇంట్లో అధికారుల పాత్ర ఉంది. మనం విస్మరించేది ఏంటంటే అధికారుల పాత్ర ఉంది.
కాబట్టి మీరందరూ మనమందరం కలిసి కల్వకుర్తిలో పుట్టి పెరిగిన వాళ్ళగా కల్వకుర్తి ఆస్తిని కాపాడే బాధ్యత ప్రతిపక్షంగా మా మీద ఉంది, అధికార పక్షంగా మీ మీద ఎక్కువ ఉంది. మేమేమంటున్నాము, అలా టీఆర్ఎస్ పార్టీ ఉండని, కాంగ్రెస్ పార్టీ ఉండని, ఇంకెవడని ఉండని చర్య తీసుకోమని మేము చెప్తున్నాము. దీని మీద 2 నిమిషాలు చార్జ్ చెప్తాం. టెక్నిక్ అంటే సర్వే నంబర్ 57A/2 మీద మేము ప్రెస్ మీట్ చేయడం జరిగింది. చైర్మన్ గారు చెప్పినట్టు, ఇంతవరకు చెప్పినట్టు ఆ ఉద్దేశంలో వాళ్ళు ఏం చెప్పినంటే, ప్రెస్ మీట్ ఇచ్చిన వాళ్ళు ఆధారాలతో సహా డాక్యుమెంట్లతో సహా మేము ప్రూవ్ చేస్తున్నామని మీ పత్రికా సోదరుల ముందల వాళ్ళు చెప్పడం జరిగింది. వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పినట్టే పత్రికా ముఖంగానే వాళ్ళు అబద్ధాలు చెప్పారు. వాళ్ళు చెప్పిన దాంట్లో కొన్ని నేను వీడియో విన్నా. దాంట్లో ఏం చెప్పారంటే 2010 సంవత్సరం లోపల 57A/2 సుదర్శన్ రెడ్డి గారి సర్పంచ్గా ఉన్నప్పుడు షాహిద్ అనే వ్యక్తి లేఅవుట్ తీసుకున్నాడు. లేఅవుట్ తీసుకుని సుజాద్ అలీ ఆ ప్లాట్లను సుజాద్ అలీ రాములకు ఏజీపీ చేసినని చెప్పారు. వాళ్ళు చెప్పిన ప్రకారం వాస్తవం ఏంటంటే, నేను లేఅవుట్ పర్మిషన్ తీసుకోలేదు. డాక్యుమెంట్ ప్రకారం నేను 2010లో లేఅవుట్ పర్మిషన్ తీసుకున్నాను. నేను అమ్మింది 2009లో భూమి అమ్మిన వాళ్ళకు 3 ఎకరాల భూమి నేను సుజాద్ అలీకి రాముల్కి అనే వ్యక్తులకు నేను అమ్మిన 2009లో. నేను ఏజీపీ చేసిన భూమి వాళ్ళు లేఅవుట్ను 2010లో సుదర్శన్ రెడ్డి గారి పీరియడ్లో 2010లో వాళ్ళు సయ్యద్ సుజాద్ అలీ, చీల రాములు అనేటోళ్లకు లేఅవుట్ పర్మిషన్ ఇచ్చారు. ఇంత పెద్ద అబద్ధం అంటే, ఈ అబద్ధంతో వాళ్ళు ఏం మలిపిరంటే, నేను పట్టదారిని, వాళ్ళ ఏజీపీ ప్లాట్లు మాత్రమే వాళ్ళు అమ్ముకునే హక్కు ఇచ్చిండు, మిగతా జీపీ ప్లాట్లు ఆయన పేరు మీదనే ఉంటాయన్నారు. నాకు ఏ విధంగా ఉంటాయి నా పేరు మీద? నేను భూమి అమ్మింది భూమి, లేఅవుట్ పర్మిషన్ తీసుకున్నది రాములు సుజాద్ అలీ. వాళ్ళ ప్రకారం ఒకవేళ జీపీఐ నా పేరు మీద ఉంటే, జీపీఐ హక్కు నా పేరు మీద ఉంటే, అమ్మినాక లేఅవుట్ తీసుకున్నాక మళ్ళీ పట్టేదారుకు మళ్ళీ అమ్మే అవకాశం ఉంటే, ఇప్పుడు కూడా నువ్వు నా పేరు మీద ఫ్లాట్ బుక్ చేయి, రిజిస్ట్రేషన్ అయితే నేను రిజిస్ట్రేషన్ చేసి నేను రాజకీయ సన్యాసం తీసుకుంటా. నేను భూమి అమ్మిన. ఎంత పెద్ద అబద్ధం అంటే, ఆ రకంగా ఒక కథ అల్లి దీనికి ఎల్ఆర్ఎస్. ఇంకోటి ఏంటంటే, ఇది అయిపోయిన తర్వాత ఇంకో పెద్ద అబద్ధం, చైర్మన్ వైస్ చైర్మన్ ఈ ప్లాట్లను 2020లో ఎల్ఆర్ఎస్కి అప్లై చేసిందంట. నేను 2020లో ఎల్ఆర్ఎస్ అనేది గవర్నమెంట్ సైట్ మీద మొత్తం తెలంగాణ రాష్ట్రంలో అందరు కట్టుకోమని అప్లికేషన్ పెట్టుకోమని ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు అది మున్సిపల్కు సంబంధం లేదు, మున్సిపల్ వచ్చి పెట్టుకునేది లేదు, మున్సిపల్ సైట్ కాదు. ప్రభుత్వం ఇచ్చిన వెబ్సైట్లో తెలంగాణ రాష్ట్ర ప్రజలందరూ ఒకటే వెబ్సైట్లో పెట్టుకున్నారు. అది ఇక్కడ ఉన్న హైదరాబాద్కి వెళ్ళి పెట్టుకున్నారు, కొంతమంది బయట దేశంలో ఉన్నారు కూడా, ప్లాట్లు ఉన్న వాళ్ళు అందరూ పెట్టుకున్నారు. అది ఆన్లైన్ ప్రాసెస్. మీరు చెప్పే విధానం ఏంటంటే, ఈ చైర్మన్ వైస్ చైర్మన్ ఈ ఎల్ఆర్ఎస్ పైసలు కట్టిర్రు, వాళ్ళకి ఆ రోజు తెలియదా అన్నారు. ఆన్లైన్లో 11,000 మంది దరఖాస్తులు చేసుకున్నారు కల్వకుర్తి ప్లాట్లు. 11,000 దాదాపు ఇప్పుడున్న లిస్ట్ ప్రకారం, ఇప్పుడు కమిషనర్ గారు చెప్పిన ప్రకారం అది ఎల్ఆర్ఎస్ కట్టుకున్నది ఎవరికి తెలుస్తుంది? ఆన్లైన్లో అప్లై చేసింది మున్సిపల్ చైర్మన్ తెలియదు, కమిషనర్ తెలియదు, ఈవెన్ టౌన్ ప్లానర్ కూడా సైట్లో రాదు. అది ప్రభుత్వ సైట్. 11,000 మంది దరఖాస్తులు కట్టి మేము కమిటీ వేసినమాట. వాస్తవంగా మీరు కూడా అందరూ ఈరోజు కమిషనర్ గారికి దీని మీద మీరు అడగాలి. వాళ్ళు చెప్పింది ఏంటంటే, చైర్మన్ వైస్ చైర్మన్ కమిషనర్తో కూడిన కమిటీ 22లో పెట్టుకొని మేము కలెక్టర్ పంపాలా లేదా అని తీర్మానం చేసినాం. వాళ్ళు తీర్మానం చేస్తే తీర్మాన కాపీ ఉంటుంది మున్సిపాలిటీలో. తీర్మానం చేస్తే తీర్మానం కాపీ మున్సిపాలిటీలో ఉంటుంది. అప్పుడు కమిటీ ఉన్నదా? చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిల్ కమిషనర్తో కూడుకున్న కమిటీ జరిగిందా? ఒకవేళ తీర్మానం అయిందా? ఎంత ఘోరమైన అబద్ధం అంటే అంత పెద్ద ఘోరమైన. వీళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారంటే, ఎల్ఆర్ఎస్ కట్టిన వాళ్ళందరూ మేము టేబుల్ వేసుకొని కూర్చున్నాం, మున్సిపాలిటీలో చైర్మన్ కమిషనర్ మాకు వచ్చి అందరు దరఖాస్తులు ఇచ్చారు, మీకు ఆ రోజు తెలియదా అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు కనీస అవగాహన లేకుండా ఒకరి మీద దుమ్మెత్తిపోయడం, ఎవరిదో తప్పును మీదేసుకొని ఇంకో కొత్త కథ అల్లుతున్నారు. ఇంకో దాంతో పాటు
2020లో అంటే హర్షిత్ కుమార్ కమిషనర్ ఉండే అట. హర్షిత్ కుమార్ మేము పెట్టుకొని 2020లో హర్షిత్ కుమార్ కమిషనర్ లేడు. జాకీర్ సార్ ఆ రోజు కమిషనర్ 2020లో. మీరు కనీస అవగాహన తీసి చూడకుండా లేఅవుట్ భూమి ఎవరు అమ్మిర్రు, లేఅవుట్ ఎవరు పర్మిషన్ తీసుకుర్రు, భూమి అమ్మిన వాటికి జీపే చేసిన తర్వాత లేవు ఆ ప్లాట్లు గ్రామ పంచాయతీ రిజిస్టర్ చేసే హక్కు పట్టేదానికి ఉంటుందా? కేవలం మీరు ఏం చూపించారంటే ప్రెస్లా జీపే హోల్డర్ షాయద్ అమ్మిన వారు షాయద్ ఉంది కదా అంటే, జీపే చేసిన వ్యక్తి ప్రతి ఏ డాక్యుమెంట్ అయినా అది ప్రొఫార్మా. సబ్ రిజిస్టార్ లో ఒక ప్రొఫార్మా ఏంటంటే జీపే చేసిన తర్వాత ఆ జీపే పేరు పెట్టుకొని హక్కులు నేను జీపేగా వాళ్ళ ఇద్దరికి ఇచ్చినట్టు ఆ హక్కులతోటి వాళ్ళు ప్రతి డాక్యుమెంట్, ఇదే కాదు వాళ్ళు అమ్మిన ప్రైవేట్ డాక్యుమెంట్ లో కూడా నా పేరు ఉంటుంది. అది నేనైనా వాళ్ళైనా ఎవరైనా జీపే చేసినా అది అదే హక్కు. అదొకటి. ఇంకోటి నాకు కొత్త విషయం ఏం తెలిసిందంటే, ఇప్పుడు చైర్మన్ గారు చెప్పినట్టు అది విట్నెస్ లో వీళ్ళు ఉన్నారు వాళ్ళు ఉన్నారు, మీ బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఉన్నారు. మా నిజాయితీ వాస్తవంగా మాకు బీఆర్ఎస్ కాంగ్రెస్ కాదు. మేము ఆ రోజు చెప్పింది కేవలం ప్లాట్లు, గ్రామ పంచాయతీ ప్లాట్లు అన్యాక్రాంతమైంది, దీని మీద కమిషనర్ గారు చర్య తీసుకోవాలనే ఉద్దేశం చెప్పినాం. ఇంకోటి నాకు కొత్తగా ఒక కొత్త విషయం ఏం తెలిసిందంటే, మొన్న ప్రెస్ మీట్లా నాకు కొత్త కుటుంబ సభ్యుడు దొరికినారు. నాకు తెలియదు, వాడు నాకు దగ్గర బంధువు అని నాకు ఈ రోజు వరకు కూడా తెలియదు. సమీర్ అంట. నాకు సమీర్ అనేట ఆయన నాకు కొత్తగా నాకు దగ్గర బంధువు అయింది. నాకు తెలియదు సమీర్ ఎవరో తెలియదు, నీకు నాకు బంధువు ఎవరో తెలియదు. నేను కళ్ళ గుర్తులే పుట్టి పెరిగిన, నాకు బంధువులు ఎవరో అందరికీ తెలుసు. సమీర్ అనే వ్యక్తిని నువ్వు జూటాగా నాకు దగ్గర బంధువు చేసినావు. వాస్తవంగా సమీర్ అనే వ్యక్తి నేను అమ్మిన సుజాద్ అలీ వాళ్ళ అల్లుడు. సుజాద్ అలీ రాములకు నేను ప్లాట్ల భూమి అమ్మినా కదా, వాళ్ళ అల్లుడు పేరు సమీర్. ఆయన పెట్టేసి పెట్టుకున్నా. ఆయన సమీర్కి తీసుకొచ్చి నాకు లింక్ పెట్టినావు, దగ్గర బంధువు ఈయన చేసుకున్నాడు అన్నట్టు. ఇందులో కాంగ్రెస్ పాత్ర ఉందా అని మా క్వశ్చన్ అడుగుతుంది. అంటే ఉందా లేదా అనేది నేను మీ మీదనే వేసి పెడుతున్నా. అది ఉందా లేదా నువ్వు ప్రెస్ మీట్ పెడతావు మాకు తెలియదు, అది మీ మీదనే వేసి పెడుతున్నా. ఇంకోటి ఎల్ఆర్ఎస్ లా కట్టుకురంటే ఇక ఎల్ఆర్ఎస్ గురించి మీకు చెప్పిన. దాంతోపాటు చైర్మన్ కి వైస్ చైర్మన్ చిత్తశుద్ధి ఉంటే షాహిద్ ముస్లిం అయితే మసీద్లో ప్రమాణం చేయాలి, సత్యంరెడ్డి హనుమాన్ టెంపుల్లో ప్రమాణం చేయాలి. ఇప్పుడు నేను ముస్లిం అయితే అంటే నాకు సర్టిఫికేట్ ఉన్నాయి, నా ముస్లిం ఈయన సర్టిఫికేట్ ఇస్తే నేను ముస్లిమా? నీ కథకి, నీ అబద్ధపు కథకి నువ్వు కమ్యూనిటీకి ఎందుకు తెచ్చినావు? నువ్వు చెప్పేది ఉంటే ప్రమాణం చేయాలి. నువ్వు ముస్లిం అయితే అంటే నాకు నువ్వు సర్టిఫికేట్ ఇస్తేనే నేను ముస్లిమా? ముస్లిం కాడా? నేను ముస్లిం కానా? ఇంకోటి మసీద్లో ప్రమాణం చేయమన్నాడు. నేను ఏ రోజు కూడా ఈ రోజు వరకు కూడా నా 10 సంవత్సరాల జీవితంలో, నా ఈ రాజకీయ జీవితంలో నేను కుల మతాలకు అతీతంగానే ఉన్న అందరితో కలిసిమెలిసి ఉన్నా. ఈ రోజు వరకు కూడా నేను మసీదు, హిందూ, ముస్లిం అనే వర్డ్స్ నేను ఈ రోజు వరకు ఎక్కడ కూడా నేను మాట్లాడలేదు. నువ్వు మసీదే కాదు, నేను గుడిలో ఉండి కూడా చెప్తా, మసీద్లో ఉండి చెప్తా, గుడిలో నిలబడి కూడా నేను చెప్తా, చర్చిలో కూడా నిలబడి నేను చెప్తా. నువ్వు ఏడంటే ఏ రోజు అంటే ఆ రోజు వచ్చి నేను నిలబడి చెప్తాను. ప్రస్తావన నువ్వు తీసిన వాటి నీ స్వార్థ రాజకీయాలకు కులాలను, మతాలను, మనుషులను అందరూ కలుపుతుంది. కానీ మాకు అవసరం లేదని నేను నీకు చేయమని నేను చెప్పాను. ఎందుకంటే రాజకీయం వేరు, అది మతం అనేది అది మన పర్సనల్. అది అయినా నేను ఖచ్చితంగా చెప్తున్నా, ముస్లిం అయితే అని నువ్వు చెప్పినందుకు కాదు, నువ్వు కులాన్ని పెద్ద విమర్శించిన కాబట్టి ఖచ్చితంగా నేను ఎక్కడంటే ఏ రోజు నువ్వు డిసైడ్ చేయి, నేను ఆ రోజు వచ్చి నేను ఎక్కడ ప్రమాణం చేయమన్నా ఈ ప్రమాణం చేసి నాకు ఎటువంటి సంబంధం లేదని ఈ రోజు కూడా చెప్తున్నా, ఆ రోజు కూడా చెప్తా. నాకు 10 సంవత్సరాలలో అవినీతి చేసినా అని ఆరోపించారు. నేను ఏ రోజు ఏ అవినీతి చేయలేదు. మా కుటుంబం ఒక గౌరవంగా కల్వకుర్తిలో మా కుటుంబం ఎన్నో సేవలు చేసింది. నేను ఈ రోజు వరకు కూడా నేను ఎప్పుడు చెప్పుకోలేదు. రాజకీయంగా నేను ఉన్నా కానీ ఈ రోజు చెప్పినా కానీ నేను సొంతంగా నేను నోరు తెలిసి ఎప్పుడు చెప్పుకోలేదు. మా కుటుంబం ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలకు కానీ ఎంతో మందికి ఇచ్చారు. మా తండ్రి గారు కూడా రాజకీయంగా డిప్యూటీ సర్పంచ్గా అయినా, వైస్ ఎంపీగా అయినా ఈ ఊరు ప్రజలకు కుల మతాలకు అతీతంగా పనిచేసి నేను కూడా అదే కోవలో ఈ రోజు వరకు కూడా నేను ఎవరితోనో ఒక్క కుల మతాలుగా రాజకీయ పార్టీలకు కూడా భేదం లేకుండా పనిచేసిన. నన్ను ఈ 6 ప్లాట్లు మాకు ఇచ్చిన కుటుంబం. అది మేము రాజకీయాల్లో వచ్చింది సేవ చేయనికే,
దోచుకునికే కాదు. నేను 10 సంవత్సరాల నాకు మీద ఒక్క మచ్చ చూపిస్తే నేను దేనికైనా సిద్ధం. నేను ఎవరికి అన్యాయం చేయలేదు. కమిషన్లు ఆ ప్లాట్ల విషయంలో కానీ వీళ్ళ విషయంలో కానీ నువ్వు చెప్తున్నావు కదా ఏదో చేసినావని నాకు నువ్వు ప్రూవ్ చేస్తే నేను అట్టి విషయాల్లో నేను ఎప్పుడన్నా జోక్యం ఉందా అని తెలిస్తే దేనికైనా నేను సిద్ధం. నేను ఖచ్చితంగా మీరు ఇచ్చిన టైంకి నువ్వు చెప్పిన ప్రకారం నేను ఏ మస్జిద్లో రమ్మంటే ఆ మస్జిద్లో వస్తా, ప్రమాణం చేస్తా. ఈరోజు కూడా ప్రమాణం చేసుకున్నా. నాకు ఎటువంటి సంబంధం లేదు. మా దృష్టికి వచ్చిందే మేము గ్రామం ఆయన చేయాలి. ఆయన చేసినాక నువ్వు చేయాలి. షాయద్ తిన్నాడు, షాయద్ కింద నా నుంచి పడ్డాడు, షాయద్ దొంగ అని వాడు తినాలి. తొంత ఏ మస్జిద్కి వస్తాడు, ఏ గుడికాడికి వస్తాడు, వాడు వచ్చి చేసినాక నువ్వు చేయాలి. బాధ్యత ఆయనది. ఈ విధంగా మేము ఈ ప్రకారంగా ఆయన ఆ ఉద్దేశంతో అన్న మాటలకు నేను చెప్తున్నా. ఇంకా ఆయన ప్రమాణం ఆయన స్వార్థానికి చేసి పెడదాం. కల్వకుర్తి ప్రజలకు అందరూ తెలుసు. ఇప్పుడు నేను ఆయన ఒక్క గజం తినలేదు, ఒక్క ప్లాట్ లేదు అనేది అందరూ తెలుసు. నువ్వు మీడియా ప్రకారంగా చెప్పుకోవచ్చు. నువ్వు మీడియా ముందరనే ఈ పేపర్లు నీ చేతిలో పెట్టుకుని నువ్వు అబద్ధం అన్నావు. 2010లో షాయద్ పర్మిషన్ తీసుకున్నావు అన్నావు. లేఅవుట్ని వాస్తవంగా లేఅవుట్ నీ చేతిలోనే ఉండే. ఆ రోజు లేఅవుట్ చూపించే ఉండే. ఎవరి పేరు మీద లేఅవుట్ ఇచ్చారు, లేఅవుట్ ఎవరు ఇచ్చారని నేను చూపించేది ఉండే. నువ్వు దాంతోపాటు మొత్తం అయిపోయినాక మన పత్రికా సోదరులు ఎవరో అడిగారు, వాస్తవంగా అది జీపీఐ కదా, ఆయనకు హక్కు లేదు కదా అంటే ఆయన ఏమన్నాడంటే ఒక మాట, జీపీఐ లేఅవుట్ షాయద్ పేరు మీద తీసుకొని ప్లాట్లు వాళ్ళ గ్రామ పంచాయతీ ప్లాట్ ఇచ్చిపెట్టి మిగతా ప్లాట్లు వాళ్ళు అమ్ముకున్నారు. ఆ మిగతా 5 ప్లాట్లు ఏమో ఆయనకే పట్టేదారు కదా, ఆయనకే హక్కు ఉందన్నాడు. ఏమో జీపీ ఓటర్లో మెన్షన్ చేస్తుండే అఫ్రోజు ఖలీల్. అందులో పట్టదారు పేర్లు చెప్పమని. ఇళ్ళనే పట్టదారు సంబంధం అంటే అందులోనే పట్టదారు సంబంధం లేదంట. ఇట్లా ఖలీలేడు ఉన్నాడు, కోఆపరేషన్ ఖలీలేడు ఎవడెంబడి ఉన్నాడు కొన్నప్పుడు, ప్లాట్ కొన్నప్పుడు. ఇప్పుడు మా ఫైనల్ గా మేము చెప్పేది అంటే ఈ ప్లాట్లకు సంబంధించి అది మేము లేవనెత్తిన ప్లాట్లు కానీ ఇంకెవరు లేవనెత్తిన ప్లాట్లు కానీ మా మా అంశం ఏంటంటే అంశం ఆధారంగా అది మున్సిపాలిటీకి చెందాలి. వాళ్ళకు కూడా మున్సిపాలిటీకి చెందాలనే భావన ఉంటే మీరు అధికార పార్టీగా ఒక స్టెప్ ముందలుండరు. మీతో పాటు మేము కూడా కల్వకుర్తిలో ఉన్న గ్రామ పంచాయతీ ప్లాట్లను అన్యాక్రాంతం కాకుండా చూసేదానికి మీకు అధికార పార్టీకి సహకరిస్తాం. కానీ మీ సహకారం లేకుండా మా పోరాటం మాత్రం ఆగదు రేపటి. ఎందుకంటే అధికారుల స్పందన లేదు. ఎక్కడ కూడా గ్రామ పంచాయతీ ప్లాట్ల మీద మేము దాదాపు చాలా గొప్ప పనులు చేసినాం, ఫెన్సింగ్ చేసినాము, నోటీస్. ఇప్పుడు ఇంట్లో ఏంటంటే కమిషనర్ ఒక చిన్న నోటీస్ ఇస్తే వాడు రిజిస్ట్రేషన్ చేయడానికి కూడా రెడీ ఉండు. ఇంట్లో కమిషనర్ తాసారం చేస్తున్నాడు, కమిషనర్ పాత్ర కూడా ఉన్నాడు. కాబట్టి అధికారులకు ఎవరు సపోర్ట్ చేస్తారు, అధికారులను ఉపయోగించుకొని ఎవరు లాభపడుతున్నారు మీరు ఒకటి ఆలోచన చేయాలి. మీరు కూడా ఏంటంటే ఎల్ఆర్ఎస్ సబ్జెక్టు మీకు ఏంటంటే సింపుల్ ఏంటంటే 2020లో టీఆర్ఎస్ ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయడానికి అప్లికేషన్ కాల్ఫార్ చేసింది. రాష్ట్ర వ్యాప్తంగా లక్షలాది అప్లికేషన్లు రాష్ట్ర వెబ్సైట్కి వచ్చినాయి. అందులో భాగంగా 12,000 కల్వకుర్తికి వచ్చినాయి. వచ్చిన తర్వాత అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వము ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయాలనుకుంటే అప్పుడున్న కాంగ్రెస్ ప్రతిపక్ష పార్టీ నో బీఆర్ఎస్ నో ఎల్ఆర్ఎస్ అన్నట్టు ప్రభుత్వం కూడా ఒక వెనుకడి వేసింది ఎల్ఆర్ఎస్ నిర్ణయం. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎల్ఆర్ఎస్ మీద నిర్ణయం తీసుకొని ఎల్ఆర్ఎస్ ప్లాట్ల మీద వాళ్ళు ఒక నిర్ణయాలు చేసారు, కండిషన్స్ పెట్టారు. అయితే దాంట్లో కూడా ఏమాత్రము రెస్పాన్స్ లేకపోతే ఆ కండిషన్స్ ఇంకా రిలాక్స్ చేసారు. అంటే ఎట్లా అంటే ఇటువంటి కార్యక్రమాలు జరిగే విధంగా అక్రమాలు జరిగే విధంగా ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వము అప్పుడేమన్నది నో ఎల్ఆర్ఎస్ అన్నది. అంటే డబ్బులు లేకుండా ఫ్రీగా చేస్తామన్న కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ పైసలు ఎందుకు వసూలు చేస్తుంది? పోనీ పైసలు వసూలు చేసిన రూల్స్ అనేది స్ట్రిక్ట్ గా పెట్టి ఇటువంటి అక్రమాలు జరగకపోతుండే. ఇంకొక విషయం ఏంటంటే ఇవాళ మేము ఒకప్పుడు వైఎస్ఆర్సీపీ ఉన్నాం, ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉన్నాం. అన్న ఒకప్పుడు కాంగ్రెస్ ఉన్నాడు, ఒకప్పుడు ప్రకాష్ కాంగ్రెస్ టీఆర్ఎస్ వచ్చింది. వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు అంటే పత్రికా విలేకరులు పెట్టారు కాంగ్రెస్ పార్టీ మాదే అన్నట్టు వాళ్ళు మర్చిపోతున్నారు. ఈ 10 సంవత్సరాల కాలంలో 5 సంవత్సరాలు వాళ్ళే అధికార టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. వాళ్ళు ఏం మర్చిపోతున్నారు అంటే వాళ్ళు ఏమంటారు గదిని లేక ఈ 10 సంవత్సరాల పీరియడ్ మాట్లాడుతున్నారు. శ్రీశైలం అన్న పీరియడ్ మా పీరియడ్,
ఈ 10 సంవత్సరాల్లో మున్సిపల్ ప్లాట్లకు మేము మా 2 కౌన్సిల్ బాధ్యత వహిస్తాయి. ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ శ్రీశైలం గారి నాయకత్వంలో ఉన్న కౌన్సిల్ కానీ, నేను చైర్మన్ గా ఉన్న కౌన్సిల్ కానీ, కల్వకుర్తిలో ఉన్న ప్రతి మున్సిపల్ ప్లాట్ కు మేము బాధ్యత వహిస్తాం. మీరు నిన్న ప్రెస్ మీట్ పెట్టారు కదా, మీ 10 సంవత్సరాల కాలంలో ఉన్న గ్రామ పంచాయతీ ప్లాట్లకు మీరు బాధ్యత వహిస్తారా? ఇలా ఎన్ని గ్రామ పంచాయతీ ప్లాట్లు, దాదాపు 200-300 గ్రామ పంచాయతీ ప్లాట్లు అన్యాక్రాంతం చేసి ఇవాళ కల్వకుర్తిలో అవినీతికి పాత్ర లేపిందే మీరు. అవినీతి జరగడానికి తర్వాత వాళ్ళు అమ్ముకున్నారు పట్టేదాలతో చేపించి. మేము ఇప్పుడే ఇవన్నీ వంశంలోకి వెళ్ళి వచ్చినట్టు మాట్లాడితే కాదు. నా మీద చెప్పినందుకు నేను చెప్తున్నా, దయచేసి మీరు అందరు కరెక్ట్ రాయాలి, కరెక్ట్ మాట్లాడాలి. నా మీద చెప్పినందుకు నేను చెప్తున్నా. 5 ఏళ్ళు ఆయన టిఆర్ఎస్ పార్టీలో ఉన్నాడు, నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నా. నేను చైర్మన్, ఆయన ప్రతిపక్ష నాయకుడు. నేను దొంగతనం చేసిండ్రు, మొత్తం దోసుకున్నారు, దోపిడీ చేసిండ్రు. మాజీ చైర్మన్ ఏదో కోపం మీద ఒకసారి చైర్మన్ కానియాలి, ఒకసారి కౌన్సిలర్ కానియాలి వాడిని. ఆ కోపం మీద ఏదో దొంగతనం చేసిండ్రు, మొత్తం లూటీ చేసిండ్రు అంటుండు. ఈయన కాంగ్రెస్ మొత్తం గాంధీ వంశంలోకి వెళ్ళి మొత్తం కాంగ్రెస్ ఉన్నట్టు మాట్లాడుతుంది. పోయినసారి ఎమ్మెల్సీకి ఏ పార్టీకి వెళ్ళి చేసిండు? నారాయణ రెడ్డి గారికి. నేను అధికార పార్టీ అన్నా, నువ్వేమన్నా చేయి, నాకు 60% నువ్వు 40% తీసుకోంటే నేను చేసిన. మొత్తం తప్పులు ఆయన చేపిస్తేనే నేను చేసిన. మొత్తం రూలింగ్ ఆయన. నాకు జూపల్లి కృష్ణారావు గుర్తు, హరీష్ రావు గుర్తు, అందరు గుర్తు కాబట్టి నువ్వు చేసే తప్పులన్నీ చేయి. నాకు 60%, ఎందుకంటే నేను అధికార పార్టీలోనే ఏదైతే నేను కాపాడుతా అని చెప్పినందుకు చేసిన. రాయండి మీరు. నేను దొంగ అంటున్నా కదా, ఒకవేళ దొంగ అని ఏదన్నా తప్పు నేను చేసినట్లయితే ఏ గుళ్ళో కానీ, ఏ మదిలో కానీ, ఏ చర్చిలో కానీ నేను ప్రమాణం చేస్తా. రమ్మను అన్ని. నా పేరు ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది? మాట్లాడిండు, చైర్మన్ ఉన్నాడు, వైస్ చైర్మన్ ఉన్నాడు. మాజీ చైర్మన్ తోటి ఏం పని ఉంది? కౌన్సిలర్ లేరు. నువ్వు కౌన్సిలర్ ఉన్నావు కదా, నువ్వు మంచివాడవే, దొరవే, ఎందుకు గెలవపోతివి? మమ్మల్ని దొంగలకు గెలిపించిండ్రు. మళ్ళీ ఇంకో మొత్తం 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీలో నువ్వు ఎన్నేళ్ళు ఉన్నావు? ఎన్నిసార్లు కాంగ్రెస్ లో పోయినా, ఎన్నిసార్లు బీఆర్ఎస్ లోకి వచ్చినావు 10 ఏళ్ళల్లో? మాకు మచ్చం. మేము 10 రూపాయలు కూడా మీకు మేము కానీ ఆశించేటోళ్ళం కావు. మా పని ఏందో మేము చేసుకుంటాం. మేము రాజకీయం కొరకు మేము రాజకీయాలకు రాలే. మాకు ప్రజల అభిమానం ఉన్నది, దేవుని అనుగ్రహం ఉన్నది, గెలిచినాము, చైర్మన్ అయినాము. అంతేగాని ఏదో ఉంచాలి, రాజకీయం చేయాలి. ఇప్పుడు రాజకీయం చేసినా బతకాలే. మాకు అది లేదు. నా కష్టం నేను ఆడ గిన్నెల కాడ కూర్చున్నా, నేను కిరాయికి ఇచ్చుకొని బతుకుతున్నా. మాకు దొంగలు మమ్మల్ని అంటే మేము బాధపడతాం. దయచేసి మీరు ఏదున్నా మీరు కరెక్ట్ మాట్లాడాలి, కరెక్ట్ ప్రజల పక్షాన్ని ఉండాలి. మీకు చేతులైతే నమస్కరిస్తున్నా. మొన్న ప్రెస్ మీట్ కాదు, నా పేరు తీసుకున్నందుకు దొంగలు 10 ఏళ్ళ సంది దొంగలు శ్రీశైలం ఏం చేసినావు? చేసినప్పుడు నువ్వు ఉన్నావు కదా ఎంబడి, పెద్దవాట నువ్వే తీసుకున్నావు. ఏదో ఒకటి అడ్డం పెడతాడు. అది అంటాడు, ఒకసారి దానికి గుడి అంటాడు, ఒకసారి దానికి బడి అంటాడు. దానికి దీనికి ఏం సంబంధం? రాజకీయం చేస్తే కరెక్ట్ చేయి. అవసరమైన మాటలుగా ప్రజలకు అవసరం వచ్చే పనులు చేయండి. మేము శాంక్షన్ చేసుకొని మున్సిపాలిటీకి వెళ్ళి పైసలు పెట్టుకుంటే ఆపి పని చేయకుండా ఆపిండు. 6 నెలలు ఎమ్మెల్యే గారు వచ్చి టెంకాయ కొట్టిపోయిండు, పని ఆపిండు. ఇంత స్వార్థ రాజకీయం ఉంటుందా? మీరు ప్రజలకు సేవ చేయాలనుకుంటే చేయాలి, ఎవరినన్నా కానీ. నేను నా కొరకు చేస్తలేవు, నా ప్రజల కొరకు చేస్తున్నావు, నా వార్డులో ఉన్న ప్రజలకు చేస్తున్నావు. ఇప్పుడు శ్రీశైలం అన్న ఆవేదన మీకు అర్థమైంది కదా. మీరేంటంటే ప్రజల పక్షాన ఇప్పుడు అవును. ఎందుకు అడగలేదు? నేను తప్పు చేసినప్పుడు 5 ఏళ్ళు నా ఎంబడి ఉన్నాడు కదా, ప్రతిపక్ష నాయకుడిగా, అధికార పార్టీ. ఇదే ఎమ్మెల్యే గారు ఆ రోజు ఎమ్మెల్సీ, ఆ రోజు ఎమ్మెల్యే లేడు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే లేడు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారే, ఎమ్మెల్సీ ఆయనే, ఎమ్మెల్యే వారే, ముఖ్యమంత్రి వారే, అన్ని వారే. ఆయన ఎండ ఉన్నా, ఎమ్మెల్సీ ఎండ ఉన్నా, కాంగ్రెస్ ఉన్నా, అందరికి టీఆర్ఎస్ ఉన్నా ఆయన దానికి ఇవ్వాలి.
కాంగ్రెస్ ఉన్నా ఈయన టీఆర్ఎస్ ఉన్నా ఆయన దానికే పోవాలి. ఎన్నిసార్లు మారి మీకు తెలియదా? ఎన్నిసార్లు కాంగ్రెస్ పార్టీ, ఎన్నిసార్లు టీఆర్ఎస్ పార్టీ. టీఆర్ఎస్ పార్టీ 10 సార్లు తరిమి కొడతాం. మమ్మల్ని తరిమి కొట్టే మీ జాగిర్ లేదు ఇక్కడ కలవకొట్టిరా. ఇవాళ గమ్మత్ ఏంటంటే టీఆర్ఎస్ నాయకులు తరిమి కొడతాం, ఊళ్ళకి వెళ్ళి ఎలగొడతాం. ఆయన 22 సీట్లు గెలుస్తాడట, గెలవమని. ఇలా గమ్మత్ ఏంటంటే ఇవాళ మీరు రాయాలి ఇవన్నీ. వాటా ఉంది 60% ఆయన అధికార పార్టీ ఆయన కాబట్టి భయం పెట్టి నేను మంత్రులతో ఏదన్నా ఉంటే ఏదన్నా వస్తే నేను కాపాడతా నిన్ను చేయన్నా అంటే చేసిన మొత్తం. మరి అన్ని ఉండే ఇంటికాడ. ఇప్పుడు శ్రీశైలం అన్న ఆవేదన కానీ మా ఆవేదన కానీ మేము గ్రామం గురించి ఊరికి నష్టపోదు, ఊరికి అన్యాయం జరిగి అనేది మాకు వేరే ఉద్దేశం లేదు. ఇంకొకటి ఇవాళ కాంగ్రెస్ రాజకీయ సన్యాసం అని మాట్లాడు. మాకైతే రాజకీయ సన్యాసం చేసే పరిస్థితి లేదు. మేము చివరి పొట్టు వరకు రాజకీయాలంటే సేవ చేయడం, రాజకీయాలంటే ఏడవో తాడపోయి పంచాయతీ చేసి బ్రోకర్ పని చేసుడు కాదు. రాజకీయాలంటే సేవ చేసుడు. మా చివరి శ్వాస వరకు రాజకీయాల్లో ఉంటాము, ప్రజలకు సేవ చేస్తాము, కల్లకుర్తి ప్రజలకు బీదల వరకు చాతనైనంత సాయం చేస్తాం. మేము రాజకీయ సన్యాసం ఇప్పుడు ప్రజలు ఆల్రెడీ రాజకీయ సన్యాసం వైపు ప్రయాణం చేపిస్తున్నారు. వారిని ఏం చేస్తున్నారంటే మేము కాదు, ఆయన తీసుకోవద్దు, ప్రజలు ఏం చేస్తున్నారంటే రాజకీయ సన్యాసం వైపు ప్రయాణం చేపిస్తున్నారు వారిని. నిన్న స్టేట్మెంట్ విన్నోలని ఇది ఎల్ఆర్ఎస్ సంబంధించింది. రెండవది వారు ఏం మాట్లాడారంటే రెండవ అంశం సింపుల్ గా ఇప్పుడు నా వైఆర్ఆర్ కాంప్లెక్స్, ఇప్పుడు మీరు కూర్చున్న వైఆర్ఆర్ కాంప్లెక్స్ గురించి మాట్లాడారు. ఆయన ఏం మాట్లాడారంటే వైఆర్ఆర్ కాంప్లెక్స్ నేను అనుకుంటే ఇప్పుడు నిన్న ఆయన ప్రెస్ మీట్ పెడితే కమిషనరా ఆయన, లేకపోతే ఎమ్మెల్యేనా, లేకపోతే హైడ్రా కమిషనరా, లేకపోతే చైర్మనా, మాకు అర్థమైతే లేదు. వాళ్ళంతా కళలలో విహరిస్తున్నారు. మొత్తం ఇంకా ప్రమాణ స్వీకారం మైక్ ఒక్కటి రెడీగా పెడితే మేము చైర్మన్ గా కౌన్సిలర్ గా ప్రమాణ స్వీకారం చేస్తామనే భ్రమలలో. ఇవాళ ఒకసారి బయటకే చూడు ప్రజలు కాంగ్రెస్ పార్టీ గురించి ఏం మాట్లాడుతారు. ఇలా వాళ్ళు ఏం చెప్తారు, కాంగ్రెస్ మా ముఖ్యమంత్రి మా కాంగ్రెస్ పార్టీ అంటారు. ఇవాళ నీకు సిగ్గు లేదు. ఇదే రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ గా అచ్చంపేట నుంచి పాదయాత్ర చేస్తే కాంగ్రెస్ పార్టీలో ఉండి ముఖం దాడేసావు నువ్వు. పిసిసి అధ్యక్షునిగా అచ్చంపేట నుంచి పాదయాత్రగా కల్వకుర్తి మీదుగా పోతే నువ్వు కాంగ్రెస్ పార్టీలో ఆ రోజు ఉండి కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్లా కానీ ఎవరిని కూడా పాదయాత్రకు అటెండ్ కాకుండా చూసినావు. నీ చరిత్ర మొత్తం అక్కడ ఉంది. ఇలా మేం చెప్పాల్సిన అవసరం లేదు. మాకేం వ్యక్తిగత ద్వేషం లేదు, మాకేం పంచాయతీ లేదు. వాళ్ళ ఆలోచనలకు మా ఆలోచనలకు చాలా తేడా ఉందనే సందర్భం మీకు చెప్తున్నాం. రెండోది వైఆర్ఆర్ కాంప్లెక్స్ చెప్పిండు. నేను మీ అందరికీ ఒకటే విన్నవిస్తున్నా, మేము మా జీవితంలో మా కిసారెడ్డి నాయకత్వంలో అందరూ పనిచేసినాం. ఏ రోజు కూడా మేము నీతి నిజాయితీతో పనిచేస్తాం. ఏ రోజు కూడా లాలూచి రాజకీయాలు లేవు, బ్లాక్మెయిల్ రాజకీయాలు లేవు మా దగ్గర. ఇది మేము బాజాప్తా 2014లో నేను టీటీసీపీ పర్మిషన్ తీసుకొని, అంతకన్నా ముందు నేను ఇది డెవలప్మెంట్కి ఇచ్చిన. నేను అందరు ఏమనుకుంటారు అంటే బిల్డింగ్ మొత్తం నాదే అనుకుంటారు. మీకు ఇలా విలేకరులు కూడా చాలా మంది తెలియదు. ఇది నేను డెవలప్మెంట్కి ఇచ్చిన ఒక ఎన్ఆర్ఐకి. అంటే ఇందులో 42% నాది, 48% నాది మా తమ్ముడు. ఈ డెవలప్మెంట్ అగ్రిమెంట్ ఇది రిజిస్టర్డ్ డెవలప్మెంట్ అగ్రిమెంట్. దీనికి 10 లక్షల ఫీజు కట్టి అన్ని బాజాప్తా. ఏ రోజు కూడా మేము చట్టానికి విరుద్ధంగా ఏ రోజు ఒక్క పని చేయలే మేము. ఇలా అప్పుడు అన్న చైర్మన్ ఉన్నాడు, 60 లక్షల రూపాయలు కట్టినాం మున్సిపాలిటీకి. ఏమన్నా ఈ బిల్డింగ్ పర్మిషన్ కు 60 లక్షల రూపాయలు కట్టినాం. ఇది డెవలప్మెంట్ అగ్రిమెంట్. దీని ద్వారా మేము పర్మిషన్ తీసుకొని 2014లో టీటీసీపీ పర్మిషన్, అంటే ఇది మున్సిపల్ కాదు, ఇది హైదరాబాద్ టీటీసీపీ పర్మిషన్ తీసుకొని మేము స్టార్ట్ చేసాం. 2018లో మేము కంప్లీట్ చేసాం. ఇప్పుడు ఆయన ఏం చేసిండు, ఇదంతా అసెస్మెంట్ చేయలేదు, అది చేయలేదు. నేను సింపుల్ అసలు సబ్జెక్టు ఒకసారి వీళ్ళంతా ఏమనుకుంటారు అంటే ఇంకా గ్రామ పంచాయతీ అనుకుంటారు. ఇది కల్వకుర్తి గ్రామ పంచాయతీ నుంచి నగర పంచాయతీ మారింది, నగర పంచాయతీ నుంచి మారి మున్సిపాలిటీగా మారింది. ఇది ఇంకా వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇచ్చిన నాయకులు ఏమనుకుంటారు అంటే ఇది ఇంకా గ్రామ పంచాయతీ అనుకుంటారు. గ్రామ పంచాయతీగా ఉన్న అధికారాలు నగర పంచాయతీకి లేవు, నగర పంచాయతీకి ఉన్న అధికారాలు మున్సిపాలిటీకి లేవు. ఇవాళ 2018 మున్సిపల్ యాక్ట్ వచ్చిన తర్వాత ఏ మున్సిపల్ కౌన్సిల్ కానీ పర్మిషన్ కానీ లేఅవుట్లకు కానీ ఎలాంటి సంబంధం లేదు. చదువుకున్న ఎవరైనా మీకు కూడా ఏంటంటే మీరు కూడా దీని మీద దృష్టి పెట్టాలి. మీరు
రెండు అందులో GOMS ఉంది. అప్పుడున్న యాక్ట్ ప్రకారం ఏంటంటే కలెక్టర్ లెవెల్లో ఒక కమిటీ ఉంది. కలెక్టర్ చైర్మన్ గా, అడిషనల్ కలెక్టర్ వైస్ చైర్మన్ గా ఇదంతా కమిటీ ఉంది. ఇలా ఇప్పుడు వాళ్ళు ఇంత ప్రశ్నించింది మమ్మల్ని కాదు, కలెక్టర్ ప్రశ్నించారు. వాళ్ళు ఎట్లా లేఅవుట్లు ఇచ్చారు, ఎట్లా లేఅవుట్ ఫైనల్ లేఅవుట్ ఇచ్చారు, ఇది మాకు చైర్మన్ వైస్ చైర్మన్ కౌన్సిలర్ సంబంధమైన విషయం కాదు. ఇది ఒకటి జిల్లా స్థాయి కమిటీ ఉంటుంది యాక్ట్ ప్రకారం. GOMS నెంబర్ ఎంత? 105. వాళ్ళు ఏంటంటే ఇంకా గ్రామ పంచాయతీ అనుకుంటున్నారు. ఇగో డిస్ట్రిక్ట్ కమిటీ ఇందులో ఎవరెవరు? కలెక్టర్, చైర్మన్, అడిషనల్ కలెక్టర్, వైస్ చైర్మన్, సూపరింటెండెంట్ ఇంజనీరింగ్, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, R&B డిపార్ట్మెంట్, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, లాస్ట్ వచ్చి డిస్ట్రిక్ట్ టౌన్ మున్సిపల్ కమిషనర్. వీళ్ళంతా మెంబర్లు. ఏంటన్నా ఒక చైర్మన్ కానీ కౌన్సిల్ కానీ ఉందా సంబంధం? మీరు చూడాలి. ఒక్క పర్మిషన్ కానీ లేఅవుట్ల కానీ మున్సిపాలిటీ సంబంధించి కౌన్సిల్కి లేదు. వాళ్ళు ఏం చెప్పారంటే నేనంట అప్పుడున్న కమిషనర్లను మేనేజ్ చేసి నేను అసెస్మెంట్ కాకుండా చూసినాక. మీరు ఒకటి ఆలోచన చేయండి, మీరు అంతా వ్యక్తులు చైర్మన్ గా ఉండి నేను అసెస్మెంట్ చేసుకుంటే నేను ఏమైనా చేయగలుగుతా కదా? ఇప్పుడు చైర్మన్ గా ఉండి నా పీరియడ్ లో నేను అసెస్మెంట్ చేసుకుంటే నేను తప్పు. ఇప్పుడేమంటున్నా నేను, ఇప్పటికీ మీ ప్రభుత్వం ఉంది, నేనేమంటున్నా చట్ట ప్రకారంగా నా బిల్డింగ్ ఏం అసెస్మెంట్ ఉందో అదేం మీ పత్రికాముఖంగా చెప్తున్నా. నేను ఏడ లాలూచి పడతలేను. మర్చిపోయినా, నేను 2021 సంవత్సరంలో దరఖాస్తు ఇచ్చిన ఒక మున్సిపల్ చైర్మన్ గా నా బిల్డింగ్ అసెస్మెంట్ చేయమని. 2023లో మళ్ళీ రెండో దరఖాస్తు ఇచ్చిన. మా తమ్ముడు ఎందుకంటే నేను చైర్మన్ ఇస్తే బాగుంటుందని 2021 2023లో 2 సార్లు నా బిల్డింగ్ అసెస్మెంట్ చేయమని ఇచ్చిన. నేను ఇవాళ మీరు ఇక్కడ నుంచి మీరు ఒక నిజ నిర్ధారణ కమిటీ ఇళ్ళకెళ్ళి సీనియర్ రిపోర్టర్స్ ఈ ఉన్న పాయింట్ల మీద మీరు నిజ నిర్ధారణ చేయండి. నిజంగా మా తప్పు ఉంటే మీరు చెప్పండి, మీ తప్పు ఇక్కడ ఉందని చెప్పి. అసెస్మెంట్ చేయలే. అసెస్మెంట్ చేయకపోతే చట్ట ప్రకారంగా అదేమన్నా అన్యాయమా? నేను పర్మిషన్ లేకుండా నేను 35 లక్షల రూపాయలు పెట్టి మొత్తం ఫైల్ చేయించిన. ఉట్టే చేయలే నేను. ఇవాళ ఏమంటారు చూడు, బర్రె కొని చూడ కలుగు భయపడతాను ఆయన. నేను చేయను. మీరు న్యాయపరంగా చట్టపరంగా 2018 మున్సిపల్ ఇప్పుడు ఎందుకు డిలే అయిందనేది ఒక రీజన్ చెప్తాను. ఇందులో 48% నాదే ఉంది, మిగిలిన 52% బిల్డర్ సంబంధించిన కమర్షియల్ షాప్స్ ఉన్నాయి. వాళ్ళు ఏంటంటే వాళ్ళ కమర్షియల్ లో భాగంగా దాదాపు వేరే 1, 2 అట్లా ఇండివిజువల్ సేల్ చేస్తున్నారు. వాళ్ళు టైంకు ఎప్పుడు అడిగినా అందరూ ఒకటేసారి చేయాలి అసెస్మెంట్ అని చెప్పారు కమిషనర్ తప్పించి. ఇప్పుడు నిజంగా కూడా డిలే అయింది, అందరూ అందుబాటులో రాకపోవడం వల్ల నా 45%తో డిలే కాలే అసెస్మెంట్. మిగతా ఎవరైతే ల్యాండ్ లార్డ్ అమ్మిన షాపులు వాళ్ళు టైంకు రాకపోవడము, వాళ్ళు డాక్యుమెంట్. ఇప్పుడు కరోనా కూడా ఉంటే 2 సంవత్సరాలు. మీరు చూడండి, ఇప్పుడు పత్రికా విలేకరులకు చెప్తున్నా నేను, మీరు ఏంటంటే ఇట్లా నా కాంప్లెక్స్ మొత్తం వీడియో తీయండి. మీరు ఈడికెళ్ళి పోయి సెల్లార్లు నేను ఫైర్ ఏం చేసినా, నాకు ఎన్ని షాపులు ఖాళీ ఉన్నాయి, నాది ఏముంది, మీరు మొత్తం వీడియో తీసుకొని నాది ఏది 1% తప్పున్నా ఇంటున్నా ఏ దానికైనా నాకు సిద్ధం లేదు. ఇప్పుడు మున్సిపాలిటీ వాళ్ళకి ఏం చెప్తున్నా, మీరు చట్ట ప్రకారము 2018 మున్సిపల్ యాక్ట్ ప్రకారం నా బిల్డింగ్ అసెస్ చేయండి. నేను ఈ కమిషనర్ వచ్చి 1 సంవత్సరం అయింది, సంవత్సరం నుంచి ఎట్టబడుతున్నా నేనంట నా బిల్డింగ్ మీకు బ్రోచర్ ఇస్తా. నేను నా బ్రోచర్ ఇస్తే మీరు కూడా కొనవచ్చు. ఎవడు వచ్చి పట్టేది అవసరం కూడా లేదు. నాది ఇంత డీవియేషన్ లేదు. నా బిల్డింగ్ మీద గతంలో ఒకరు విజిలెన్స్ కంప్లైంట్ చేస్తే విజిలెన్స్ టీం మొత్తం వచ్చింది నా బిల్డింగ్. వాళ్ళు ఎంత పరిచయం అయ్యారంటే నేను కట్టిన ఫీజు మొత్తము లాస్ట్కు లేబర్ సెట్ కూడా కట్టినారు. రాష్ట్రంలో వాళ్ళు పరిచయం అయిపోయారు. లేబర్ సెట్ కూడా కట్టిన బిల్డింగ్ ఏదన్నా ఉంటే నా బిల్డింగ్. ఎక్కడ డీవియేషన్ లేదు. వాళ్ళు ఏం చెప్పారు, ఒక ర్యాంప్ ఏదో R&B ర్యాంప్. నేను ఏమంటున్నా, నేను ఈ రోజు వరకు తప్పు R&B చర్య తీసుకోమను. నేను ఏమంటున్నా, R&B వచ్చి వాళ్ళు ఏదో యాక్షన్ తీసుకోమను. నాకు జైపాల్ యాదవ్ గారితో చెప్పించే అవసరము, ఇంకోతో చెప్పించే అంత బలహీనంగా లేదు ఇక్కడ. నేను తప్పు చేయను 100% ఒకవేళ వంట ఏదంటే అధికారులు చర్య తీసుకోండి. నేను ఇవాళ ఎవరితో చెప్పించుకొని నాకు అవసరం లేదు. నేను ఒక బాధ్యత ఏమన్నా, మా తండ్రి గారు ఇక్కడ సర్పంచ్ గా పనిచేసిండు, ఎమ్మెల్యేగా పనిచేసిండు, ఒక బాధ్యత ఏమైనా స్థానంలో ఉన్నాం. మాకు ఒకరితోటి చెప్పించుకునే అవసరం రావద్దనే ఏమైనా చిన్న ఉన్నా కానీ వాటిని చేయమని R&Bకి నేనే చెప్పిన. అరే బిల్డింగ్ ఇప్పుడు పర్మిషన్ లేకుండా బిల్డింగ్ ఉంటే అది వేరే. నేను బాధ్యత, నేను పర్మిషన్ తీసుకున్నా,
నాకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇచ్చారు. ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ కల్వకుర్తిలా గమ్మత్ ఏం తెలుసా, ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఫస్ట్ తీసుకున్నాను నేనే. ఇవ్వడానికి ఆక్యుపెన్సీ ఇప్పుడు ఇవాళ ప్రతి బిల్డింగ్ ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇవ్వాలి. మీరు అడుగురు కమిషనర్, ప్రతి బిల్డింగ్ ఎందుకు ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ ఇస్తలేరు వీళ్ళు? ఎవరికి చట్టం ఎట్లా ఉంది ఎవరు చెప్పారు వీళ్ళు? కలెక్టర్ని అడ్డం పెట్టుకొని ఇప్పుడు చైర్మన్ గా నేను కూడా 5 సంవత్సరాలు పనిచేసిన, రాష్ట్ర వ్యాప్తంగా చైర్మన్ల సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేసిన. మేము 5 సంవత్సరాలు మేము టీఆర్ఎస్ పార్టీలో ఉండే కూడా కేటీఆర్ గారితో ఫైట్ చేసినాం. మేము మాకు అధికారాలు కావాలి, డైరెక్ట్ ఎన్నికలు కావాలి, చైర్మన్లకు అధికారాలు లేవు, మొత్తం కలెక్టర్ చేతిలో అయిపోయిందని చెప్పి 5 సంవత్సరాలు పోరాటం చేసినాం. ఇలా సర్పంచ్ కున్న హక్కులు అధికారాలు, అన్న ఉన్నప్పటికీ అధికారాలు ఇంతో అంతో మాకు వీళ్ళకుండా మాకు లేకుండా పోయినాయి. కాబట్టి మేము ఎక్కడ కొత్త మున్సిపల్ యాక్ట్ ప్రకారము మేము ఇన్ఫ్లుయెన్స్ చేసే పరిస్థితి లేదు. మాదేమో పర్మిషన్ లేని బిల్డింగ్ కాదు. మీ అందరి పత్రికాముఖం చెప్తున్నా, మీరు కూడా దయచేసి కమిషనర్ గారిని కలిసి అతి తొందరలో నా బిల్డింగ్ అసెస్మెంట్ చేయమని మీ ద్వారా నేను రిక్వెస్ట్ చేస్తున్నా. వీళ్ళు ఏంటంటే వీళ్ళు గతంలో రూలింగ్ పార్టీ ఉన్నది మర్చిపోతున్నారు. వీళ్ళు 5 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీలో వాళ్ళే ఉన్నారు. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు అప్పుడు ఎమ్మెల్సీగా ఉండే, ఈయన బీఆర్ఎస్ కౌన్సిలర్ ఉండే. ఆ రోజు అమ్మా ప్రతిపక్ష ఆ రోజు ఇదే ఏజెన్సీ ఉన్నది. నోట్ చేసుకోవాలి. అదే ఆ 5 సంవత్సరాల ఇదే ఏజెన్సీ ఉన్నది, జీతాలు ఇచ్చింది ఇదే. దాని పేరేంతవి ఆదిత్య ఎంటర్ప్రైజే ఉన్నది. మా రాజు ఎంతో గుర్తుకు రాలేదు మీకు? మీ ఆ రోజున ఎమ్మెల్సీ గారికి ఎంతో గుర్తుకు రాలేదు ఆదిత్య ఎంటర్ప్రైజ్. తర్వాత 2 సంవత్సరాలు వాళ్ళకు మెప్మా వాళ్ళకి ఇచ్చారు. మెప్మా వాళ్ళకి ఇస్తే వాళ్ళు కరెక్ట్ మేనేజ్ చేయలేక వాళ్ళకి ఎంతో కట్టలేకపోతే ఈఎస్ఐ కట్టకపోతే మళ్ళీ వీళ్ళకే అబ్బాయి చెప్పారు. అప్పుడు మా ఈ కౌన్సిల్ లేదు, మా కౌన్సిల్ లేదు. అప్పుడు ఆర్డీ ఇప్పుడు ఈ ఆదిత్య ఏజెన్సీకి మన కలవకుర్తితో పాటు 20 మున్సిపాలిటీలు ఉన్నాయి. ఆదిత్య ఏజెన్సీ ప్రెస్ మిత్రులకు మీకు కూడా ఏమన్నా అనుమానం ఉంటే ఆడ ప్రెస్ మీట్ పెట్టినా ఈడ ప్రెస్ మీట్ పెట్టినా మీరు కూర్చి అడగాలి. ఏదో చెప్పిందో రాసుకున్నారనేది కాదు. ఎందుకంటే మేము పండించినాక మేము ఏ రోజు పండించుకోలేదు. అయితే ఆదిత్య ఎంటర్ప్రైజెస్ అనే దానికి కరోనా పీరియడ్ లో యాక్చువల్ గా నేను చైర్మన్ అయిన కొత్తలో మార్చాలని ప్రయత్నం చేసి కరోనా టైంలో అధికారులు ఎవరు ఇప్పుడు ఏముందని నడవాలి అని చెప్పారు. 2022లో నేను చైర్మన్ అయినాక ఆన్లైన్ టెండర్ ద్వారా వచ్చింది ఇప్పుడున్న ఏజెన్సీ. పుట్టిగా రాలే. మీరు ఎంక్వైరీ చేసుకోవచ్చు, మీరు ఆలోచన చేసుకోవచ్చు. ఆన్లైన్ రాష్ట్ర వాడు ఎవడో మనకు తెలియదు. వాడిని దీంతో పాటు కల్వకుర్తిలో ఒకటే లేదు, ఇది రాష్ట్ర వ్యాప్తంగా 3000 మంది వాళ్ళ కింద 3000 మంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నాయి ఈ ఏజెన్సీలు. ఈయన ఒక్కడే ఈయన తెలుగు మంత్రుడు, ఈయననే మొత్తం నష్టం చేస్తుండ్రు వీళ్ళని ఇప్పుడు చెప్తుండ్రు. కానీ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటే ఆన్లైన్ టెండర్ ఇది. అది ఏ చైర్మన్ సంబంధం ఉండదు అసలు. ఓకే, ఎవరు చెప్పాలి? రూల్స్ విరుద్ధంగా మేము మీ లేఅవుట్లు ఇది అవుతుందని కమిషనర్ చెప్పాలా, చైర్మన్ చెప్పాలా? మా కమిషనర్లు ఎందుకో పాత వహించలేదు. కమిషనర్ అంటే కమిషనర్ కాదు, కలెక్టర్. ఇప్పుడు మొన్న వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ కలెక్టర్ను ప్రశ్నించినట్టుంది. వాళ్ళు పెట్టిన ప్రెస్ మీట్ మమ్మల్ని ప్రశ్నించినట్టు లేదు, కలెక్టర్ వాళ్ళని ప్రశ్నించినట్టుంది. కాబట్టి ఏం చెప్తా సిక్కులేదు. దానికి పర్మిషన్ కూడా ఇచ్చారు. కొన్ని 50% ఇల్లు కూడా అయిపోయినాయి అలా. మరి నా మీద ఆరోపణ చేయడం ఏమని చెప్పండి కరెక్ట్. నేను ఇంకోటి నేను గతంలో కూడా 2 సార్లు గ్రామ పంచాయతీలో ఇప్పుడు కోఆప్షన్ మెంబర్గా మున్సిపాలిటీలో కూడా ఉన్నాను. ఇక మా నీతి నిజాయితీ ఇక పబ్లిక్కే తెలుసు. మా కష్టం మేము చేసుకొని వ్యవసాయంగా బతికేటోళ్ళం. ఇక మరి మా మీద ఆరోపణ చేయడం ఆయన కృతజ్ఞతగా ఆయనకే వదిలేస్తుంది. అర్థమైందా మీకు? మేము ఆ స్థాయిలో లేము. ఇటున్నావా? మేము కంప్లైంట్ ఇచ్చినప్పటికి కూడా రికవరీ అయిన తర్వాత వారి మీద శాఖాపరమైన చర్యలు తీసుకోకుండా అడ్డుకున్నది ఎవరు, వాళ్ళకి సాయం చేసింది ఎవరు, వాళ్ళకి సిద్దిపేట పోస్టింగ్ ఇచ్చింది ఎవరు? గిరిగౌడ్ కూడా నిన్న సాయం ఇప్పుడు ఈడు కూడా ఉన్నాడు. అది ఆయన ఏంటంటే ఇప్పుడు వస్తున్నాను మీకు చెప్పిండు, కానీ రాలే, ఆడుకోలే. ఇప్పుడు మీరు పిలిపేమంటే మీరు తర్వాత కూడా పిలిపిస్తారు. గిరిగౌడ్ ఏంటంటే అఫ్రోజ్ అనే వ్యక్తికి ఇప్పుడు నేను చెప్పిన ఇదేమో పట్టదారికి సంబంధం అంట, అదేమో పట్టదారికి సంబంధం లేదంట. గిరిగౌడ్ అనే వ్యక్తి ఏంటంటే అఫ్రోజ్కు డబ్బులు ఇచ్చిండట. మిత్తికి డబ్బులు ఇస్తే ఈ ప్లాట్ రిజిస్ట్రేషన్ చేయండి అనే వర్షను గిరిగౌడ్ చెప్పింది. నేను ఏమంటున్నా,
ఈ గిరిగౌడ్ కానీ ఇంకో ప్లాట్ కానీ మన అందరి వర్చన ఏంటి, ఇది గ్రామ పంచాయతీకి చెందాల్సిన ప్లాట్ గ్రామ పంచాయతీకే చెందాలి. మా వర్చన ఏంటంటే ఇప్పుడు వాళ్ళు అర్ధగంట స్టేట్మెంట్ ఇచ్చి కూడా ఏ సెకండ్ లో కూడా ఈ ప్లాట్ అన్ని మున్సిపాలిటీకి చెందాలనే పదం చెప్పని కూడా చెప్పలేము. కాబట్టి ఏదైనా ఇప్పుడు ఇది కాదు, టీఆర్ఎస్ వాడు టీఆర్ఎస్ వాడు టీఆర్ఎస్ వీరు టీఆర్ఎస్ అంత టీఆర్ఎస్. ఇంకోటి ఇప్పుడు టీఆర్ఎస్ నాయకుల ప్రమేయం ఎందుకు కాబట్టి మేము మళ్ళీ ఇంకోసారి మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్నాం అధికారులకు, ఎవరున్నా సరే టీఆర్ఎస్ నాయకులు మేముండని ఎవరున్నా ఏ పార్టీ ఉండని, తప్పు అంశం ఏంటంటే తప్పుకు పార్టీ కులం మతం ఉండదు, తప్పు తప్పే. కాబట్టి వారి మీద చర్యలు తీసుకొని ఈ గ్రామ పంచాయతీ ఆస్తులను కాపాడాలని మీ ద్వారా విజ్ఞప్తి చేస్తున్నాం. కాపాడేది మా బాధ్యత. మీరు మా దృష్టికి తీసుకొచ్చినా మేము మీ దృష్టికి తీసుకొచ్చినా మీరందరూ కలవకుంటే అభివృద్ధి కొరకు కలవకుంటిలో మొత్తం జరుగుతున్నా మీరందరూ సహకరించాలి. ఒకటి వాళ్ళు ఏం చెప్పినంటే రేపటి ఎలక్షన్లు 22 వార్డు గెలుస్తారని చెప్పి వాళ్ళకి ఏంటంటే కళలలో ఊగిసలాడుతుంది. అప్పుడే ఓ చైర్మన్ అయినట్టు వైస్ చైర్మన్ సీట్లో కూర్చున్నారు. అయితే వాళ్ళ బాధ ఏంటంటే ఇప్పుడు షాయద్ మీద బాధ ఏముందంటే ఒకప్పుడు షాయద్ జరి ఇట్లా అంటే నేను చైర్మన్ అవుతుంది నన్ను కాకుండా చేసిన అనేది షాయద్ మీద బాధ ఉంది. అన్న మీద ఏముందంటే అప్పుడు నన్ను చైర్మన్ కానిపోయా మన కౌన్సిలర్ కూడా కానిపోయా అన్న మీద బాధ ఉంది. మొత్తం బాధ ఉంటే బాధ ప్రకారంగానే తీర్చుకోవాలి, వేరే సమస్యలు తెచ్చి మనుషులకు రుద్దొద్దు. రాజకీయంలో ఇప్పుడు ఇది మాట్లాడుతున్నప్పుడు ఇది మన ప్రెస్ మీట్ కూడా నేను పోలే, నాకు సంబంధం లేదు, నా పనేదో నేను చేసుకుంటున్నా. మాజీ కౌన్సిలర్ ఉన్నాడు, మాజీ చైర్మన్ ఉన్నాడు, నేనే పంపించిన చెప్తున్నా. నా పేరు వాడుకునేది ఏమవసరం?